ఇరుముడి తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. దీని కూడా టైటిల్ ఇరుముడి ఇంగ్లీష్లోనే ఫాంట్ ఇవ్వడం విశేషము. సరే, ఇక ఏ భాషలో ఇచ్చినా ఇరుముడి అనేది పచ్చి తెలుగు పదం కాబట్టి ఆ, ఇది అయ్యప్ప స్వాములు అందరికీ తెలిసినటువంటి ఇది ఇరుముడి. సో అయితే 2 గంటల 25 నిమిషాల యాక్షన్ ఫ్యామిలీ డ్రామా భక్తిరసపూర్వకమైన సినిమాగా చెప్పుకోవచ్చు. దీన్ని యాక్షన్ ఎలిమెంట్స్ కూడా కలిపి ఒక మాస్ మసాలా సినిమా కింద రూపుదిద్దుకున్నారు. అయితే ఇది యూఏ 16+ సర్టిఫికేట్ వచ్చిన సినిమా. 21 ఆగస్టు 2026న ఈ సినిమా విడుదలైంది, శుక్రవారం రోజు. ఇరుముడి ఫాలోస్ అన్ ఆల్కహాల్ అడిక్టెడ్ ఆటో డ్రైవర్ అండ్ స్మాల్ బిజినెస్ ఓనర్ విత్ ఎ వైలెంట్ పాస్ట్ హూ lives పీస్ఫుల్లీ విత్ హిస్ యంగ్ డాటర్. At her request, she undertakes an Ayyappa Diksha pilgrimage, setting him on an intense journey of personal redemption, trust, and protecting his community. సో ఈ సినిమాలో రవితేజ ఆ, త్రినాథ్గా ఒక తాగుబోతు పాత్రలో నటించాడు. ప్రియా భవానీ శంకర్ ఇందులో హీరోయిన్గా నటించింది. ఆమె వాడినటువంటి డ్రెస్సెస్ కూడా చాలా సాధారణమైన మహిళగా వేసుకుంది. ఇక స్వసికా విజయ్ విలన్గా ఒక అద్భుతమైనటువంటి పాత్రను చేసింది. సాయి కుమార్ పెదుపూడి ఇది ఒక సస్పెన్స్ ఓరియంటెడ్ పాత్ర. అజయ్ ఘోష్ ఎప్పట్లాగానే రెగ్యులర్ విలన్ పాత్ర. శివ నిర్వాణ ఈ సినిమాకి డైరెక్టర్ కాగా, నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఎల్లమంచిలి పెద్ద అగ్ర నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ పతాకం మీద ఈ సినిమా తీయగా, హీరోగా మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి జీవి ప్రకాష్ కుమార్ ఒక అద్భుతమైన సంగీతాన్ని ఈ సినిమాకి అందించడం జరిగింది. ఇక ఇప్పుడు మాట్లాడుకునే ముందు శివ నిర్మాణ ఇంతకుముందు చేసినటువంటి సినిమాల గురించి ఒక్కసారి మనం పరికించుకుంటే ఇతను చేసిన సినిమాలు ఒక డిఫరెంట్ స్టైల్ సినిమాలు మనము గమనించవచ్చు. ఎందుకంటే ఈయన ఫస్ట్ సినిమా చేసింది నిన్ను కోరి. నిన్ను కోరి సినిమాలో ఆయన ఆ, ఒక కొత్త తరం చూపించాడు. ఒక హీరోయిన్ దగ్గరికి వచ్చి హీరో ఉండి అక్కడ అంత వెక్స్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళిపోయేటువంటి క్యారెక్టర్ కింద నానిని చూపించాడు, ఆదిని చూపించాడు, హీరోయిన్ ఆమెను చూపించాడు. సో చాలా చక్కటి సినిమా అది. ఆ తర్వాత మజిలీ. మజిలీ కూడా మరి నాగ చైతన్య లాంటి హీరోతో కూడా హిట్ కొట్టాడు. సో మొత్తానికి ఇట్లాంటి ఒక బ్యాక్గ్రౌండ్ ఉన్న శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన సినిమా. ఇంకా టక్ జగదీష్ అనేది డైరెక్ట్గా రైతుతో చేసినా కూడా ఈ కరోనా టైంలో దీంట్లో రిలీజ్ అయిపోయింది. ఇది ఓటీటీలోనే రిలీజ్ అయింది. ఇది నిన్ను కోరొచ్చి 2017 కాగా ఖుషీ సినిమాను కూడా ఒక ఫ్లాప్, అంటే ఎస్జే సూర్య పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమా టైటిల్ తీసుకొని విజయ్తో సమంతతో ఖుషి చేస్తే అది ఫ్లాప్ 2023 అది. అయితే అటుగా అబవ్ యావరేజ్గా అని చెప్పొచ్చు, ఫ్లాప్కు మధ్యలో ఉందన్నమాట. మజిలీ 2019 హిట్, టక్ జగదీష్ 2021 పర్వాలేదు అనిపించింది. సో ఉన్నై నాడి అనే సినిమా ఆ తర్వాత ఈ సినిమాని చేయడం జరిగింది. ఇక ఈ సినిమా గురించి వచ్చే ముందు ఫస్ట్ వీటి కాంట్రవర్సీ గురించి మాట్లాడదాం. కాంట్రవర్సీ కూడా ఉంది ఈ సినిమా మీద. ఏంటంటే అయ్యప్ప భక్తుల్ని కించపరిచే విధంగా ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. అది ముందు మాట్లాడుకుందాం. సనాతన హిందూ ధర్మం గురించి ఎవ్వడు పడితే వాడు, ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు తీసుకుంటూ వెళ్ళిపోయినా కూడా ఎవ్వడు కూడా పట్టించుకునేటువంటి సమాజము హిందూ సమాజమా అనిపించేంత ఒక హిందువుగా నేను బాధపడుతున్నాను. ఎందుకంటే వేరే కమ్యూనిటీ గురించి ఏదన్నా ఇట్లాంటి మాటలు మాట్లాడగలుగుతారా? ఇలాంటి సినిమాలు తీయగలుగుతారా? ఎందుకంటే ఇందులో చూపించినటువంటి ఎవరైతే గురుస్వామి ఉన్నాడో ఆ గురుస్వామి ఒక హంతకుడా, తర్వాత ఒక తన కూతురు రేప్ అవుతుంటే ఆ రేప్ అయిపోయినటువంటి కూతురు బ్లూ ఫిలిం చూపిస్తానంటే ఆ వేరే వ్యక్తి కూతుర్ని, అది కూడా తను పెదనాన్న పిలిచే కూతుర్ని చంపేంత దుర్మార్గుడా అట్లాంటి వ్యక్తి గురుస్వామి. అంటే గురుస్వామి యొక్క క్యారెక్టర్ అదా. ఇక స్వామిగా ఉన్నటువంటి త్రినాథ్ ఎవరైతే హీరో రవితేజ పోషించిన పాత్రనో ఆ పాత్రనేమో అటు అయిపోగానే మందు దాగి రావడమా, మందు ముక్క అని తాగడం. ఆ తర్వాత ఇంకా నయం మా తోటి ఫ్రెండ్స్ అక్కడనే తాగారు. అంటే అర్థం ఏంటి? తాగుబోతులందరూ ఒకవేళ ఇది వేసినా కూడా, మాల వేసినా కూడా మాల దీయంగానే అక్కడి నుంచి తాగొస్తారు అని ఇండైరెక్ట్గా చెప్పడమేగా. నేను అయ్యప్ప సినిమా తీసా, అయ్యప్ప సాక్షి. ఆ సినిమాకి జాతీయ మన రాష్ట్ర స్థాయి వినోద పన్ను మినహాయింపు కోట్ల అయినవరు మన ఈయన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చి అన్ని హెడ్లైన్స్ ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి ప్రముఖ పత్రికల్లో
అక్కడ వార్తాలు లాంటి పత్రికల్లో ఫ్రంట్ లైన్‌లో వచ్చింది 'అయ్యప్ప సాక్షికి వినాయింపు' అని. గవర్నమెంట్ రికగ్నిషన్ వచ్చిన సినిమా అది. అందులో గూడా 'స్వామియే శరణమయ్యప్ప' అనేది నేను ఇంటర్వెల్ ట్యాగ్‌గా ఇచ్చాను. ఇందులో గూడా అదే వర్డ్ వాడారు. స్వామియే శరణమయ్యప్ప అని చెప్పి ఇంటర్వెల్ ట్యాగ్. సినిమా అయిపోయిన తర్వాత ఎండ్ టైటిల్స్‌లో అందరి ఆర్టిస్టుల పేర్లు ఎప్పటిలాగానే రెగ్యులర్‌గా ఇచ్చారు. బుజ్జి రమేష్ ఇందులో ఎమ్మెల్యేగా విలన్ పాత్రను చేశారు. అంటే ఎమ్మెల్యేలేమో చిన్న పిల్లల్ని రేప్ చేసే రేపిస్ట్‌లా. తర్వాత అంటే క్యారెక్టర్ ప్రకారంగా. ఆ తర్వాత అయ్యప్పలేమో వచ్చిన తర్వాత మందు తాగేవాళ్ళ. గురుస్వాములేమో రేపులను తర్వాత హంతకులు ప్రోత్సహించేటువంటి వ్యక్తులా. ఎంత దారుణం ఇది. ఇది అంటే ఇది వేరే అన్య మతం మీద ఇట్లాంటి సినిమాలు వాళ్ళ గురువుల మీద తీయగలుగుతారా? తీయలేరు గదా! ఇవి మాట్లాడుకున్న తర్వాత కమర్షియల్ టర్మ్స్ మాట్లాడుకుందాం. ఇవాళ రవితేజకి హిట్ వచ్చింది అని మాట్లాడుతున్నారు. హిట్టు తర్వాత సంగతి. ముందు నైతిక విలువల సంగతి మాట్లాడితే భక్తి పేరు చెప్పి 'ఇరుముడి' అని సినిమా పేరు చెప్పి అందులో సినిమా చూపించింది ఏంది? రేపులు, స్వలింగ సంపర్కాలు, ఆ తర్వాత చిన్న పిల్ల మీద లైంగిక వేధింపులు ఇవే చూపించేది. ఇదేనా 'ఇరుముడి' అంటే? 'ఇరుముడి' అంటే ఏంటి అసలు? భగవంతునికి సంబంధించింది ఇది. భక్తి మీద వచ్చిన వాళ్ళకి లోపల రక్తి కనబడుతుంది. మళ్ళీ ఏదో చైల్డ్ సెంటిమెంట్ అని చెప్తున్నారు. కానీ అసలు సినిమాలో ఉంది ఏంటి? అసలు కథ ఏంటి? ఫస్ట్ ఒక ఓపెనింగ్ బాగుంది చెప్పే పద్ధతి. ఒక లారీ వెళ్తుంటే సౌండ్ చేస్తుంటే చేయకు, అక్కడ చిన్న పాప పండుకుంది వాళ్ళ దగ్గర. వాళ్ళ ఇంటి ముందు మాత్రం సౌండ్ కొట్టదంటే ఓడు కొట్టాడు, ఇంకోటి కొడతా నేను ఏమవుతుంది అంటే రవితేజ అంటాడు. అది ఓపెనింగ్ హీరోది. ఓపెనింగ్ తర్వాత మహారాజా రవితేజ అని అతని మీద వేసాడు. అంతవరకు బాగుంది. ఇక మొహం అంతా పీక్కుపోయి ఒక 60 ఏళ్ళ ముసలాయుడు ఎలా ఉంటాడు అంటే ఏజ్ ఆల్మోస్ట్ అంతే ఉంది. సో అట్లా కనబడ్డాడు, బాగా పీక్కుపోయి కనబడు. కానీ పర్ఫార్మెన్స్ మాత్రం ఇరగదీశాడు. మామూలుగా చేయాల రవితేజ. ప్రియా భవానీ శంకర్ అద్భుతమైనటువంటి నటి. ఆమెని ఎక్కడ పాటలకు కానీ రొమాన్స్ కానీ ఎక్కడ వాడుకోలేవు. తల్లి అంటే తల్లి. ఒక 100-200 చీరల్లోనే సినిమా అంతా కనబడ్డది. బ్లౌజులు కూడా ఆర్డినరీ బ్లౌజులు వేసుకొని అంత సినిమా అంతా న్యాచురల్గా కనబడింది ఆమె. ఇక బేబీ నక్షత్ర, ఆమె గురించి చెప్పే పనే లేదు. సినిమాని మొత్తం తినేసింది ఆమె. అద్భుతంగా చేసింది ఆ క్యారెక్టర్. ఆ తర్వాత ఆమె క్యారెక్టర్ పేరు ఏంటి? మణికంఠ మణెమ్మ. హీరో క్యారెక్టర్ పేరు ఏంది? ఇందాక చెప్పినట్టుగా త్రినాథ్. ఆమె భార్య క్యారెక్టర్ ప్రియా భవానీ శంకర్ క్యారెక్టర్ పేరు ఏంది? కావేరి. సో వీళ్ళకి ఒక గురుస్వామి అన్న గోపరాజు, ఆయన గురుస్వామి, ఆయన గోపరాజు. లాస్ట్ కోపం వచ్చి గోపరాజు అంటాడు, అప్పటిదాకా చెప్పడు. అయితే ఈయనకి అరటి తోటలు ఉంటాయి. ఆ అరటి తోటలో వ్యవసాయం చేసిన తర్వాత మొదటిగా ఇలా కూతురే కొట్టాలన్న సెంటిమెంట్ ఉంటుంది. కూతురు అంటే చాలా ఇష్టం. చిన్న పిల్ల, పెద్ద మనిషి కాని పిల్ల. అంటే పెద్ద మనిషి అన్న వాదం ఎందుకు వాడానంటే ఆ సెకండ్ హాఫ్లో పెద్ద మనిషి అయిన తర్వాతనే కథ అంతా మెయిన్ ఇదవుతుంది. సో పెద్ద మనిషి కాని పిల్ల, చిన్న పిల్ల. అయితే ఇప్పుడు సాయి కుమారు ఒక గురుస్వామి, ఆయనకు కూతురు ఉంటే ఆయన కూతురుని కూడా తన సొంత కూతురులాగా త్రినాథ్ చూసుకుంటాడు అంటే రవితేజ. సో ఆమె పేరు గాయత్రి. ఆమె కన్ను ఒక విలన్కు పడుతుంది, ఒక టీచర్ అనమాట. అసలు ఓపెనింగ్ పెద్ద బొట్టుతోటి. అక్కడ కూడా చూడండి, హిందూ పెద్ద బొట్టు అది పెట్టుకొని ఒక దేవతలాగా కనబడినటువంటి మేడంని విలన్గా చూపించారు. అంటే టీచర్లు అందరూ కూడా ఈ రకంగా ఉంటారు అనే పద్ధతిలో మనం అర్థం చేసుకుంటే ఎంత భయంకరంగా. ఒక టీచర్ ఓపెనింగే ఇట్లా పిర్రల మీద నుంచి మనకు షాట్ పెడతారు, ఇట్లా చీర ఇట్లా అని ఇట్లా కాళ్ళు ఇట్లా పెడతారు, పెట్టి విలన్ ఇట్లా కూర్చుంటుంది కోపంగా. అక్కడే మనకి ఈమెదో చేయబోతుంది అనేటువంటి స్ఫురణకు వస్తుంది మనకి. ఒక విద్యార్థిని ఇష్టం వచ్చినట్టు కొట్టి, నువ్వు బాగా చదవలేదని చెప్పి కొడితే వెంటనే ఆమె మీద యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేస్తారు. ఆ సస్పెన్షన్ని ఎమ్మెల్యేతో కలిసి ఎలా సాల్వ్ చేసుకొని బయటపడ్డదన్న తర్వాత సంగతి. కానీ అక్కడ దాకా ఈ సస్పెన్షన్కి స్వసికా విజయ్ ఆ క్యారెక్టర్లో విలన్ని పండించింది. సో ఆ తర్వాత ఏ విషయమైనా నాకు చెప్పాలి అని చెప్పేసి కూతురుతో బాండింగ్ ఉన్న రవితేజకి ఆ పిల్ల చెప్తుంటుంది. అంటే ఇప్పుడు ఈ అక్కడ నుంచి సైలెన్స్కి వెళ్ళండి అని చెప్పి లారీని అన్నారు కదా, అన్న తర్వాత ఏడాది కింద ఏం జరిగింది, 1 సంవత్సరం క్రితం అంటూ కథలోకి తీసుకెళ్తారు. అప్పుడు ఇతను అయ్యప్ప మాలేసినప్పుడు న్యాచురల్గానే కొట్లాటలు దానికి ఉండడు కాబట్టి, అంతకుముందు అజయ్ ఘోష్ ఆడపిల్లలు కబడ్డీలో గెలుస్తుంటే వాళ్ళ బట్టలు ఇప్పుతానని చెప్పేసి గుంజేసి చింపేసి వాళ్ళని హింసించి కొట్టి చేసేటువంటి ఆయన కొడుకుని రవితేజ చితగొడతాడు. ఆ తర్వాత అనుకోని స్థితిలో అతను చచ్చిపోతాడు. మిగతా వాళ్ళందరూ శరణం వేడతారు ఇన్న కొట్లాడిన వాళ్ళు. అందరిలో ఒక విలన్ బ్యాచ్. ఆ విలన్ బ్యాచ్ ఆడవాళ్ళని ఏడిపించి వాళ్ళ శరీరాల మీద కామెంట్స్ చేస్తారు. వీళ్ళు ఊరికి వెళ్ళాలంటే ఒక పల్లెటూరు దాటి ఇంకో 4 కిలోమీటర్ దాటి రావాలి. అక్కడ దాకా సైకిళ్ళు పెట్టుకొని వస్తారు, సైకిల్ పంక్చర్ చేస్తారు వీళ్ళు. ఆ 4 విలన్స్ ఎలా ఉన్నారంటే వాళ్ళు ఏమి యాక్ట్ చేస్తా పని లేదు, వాళ్ళ మొక్కలు చూస్తేనే విలన్స్ అన్నట్టు ఉంటుంది. అందులో ఒకడైతే ఈ నవ్వేట్టు ఉండండి అయితే పక్కా విలనే. ఆ సెలక్షన్ బాగుంది.
అయితే నచ్చిందరా నీకు అని వీళ్ళు అడుగుతుంటారు. సో, అట్లా బస్సులో అయినా వాళ్ళే టీచ్ చేస్తారు. అక్కడ రోడ్ బస్ స్టాప్‌లో అయినా వాళ్ళే టీచ్ చేస్తారు. వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి బతుకుతుంటారు ఎక్కడో. కోళ్ళ దగ్గర పనిచేస్తున్నారు, కోళ్ళ ఫారంలో పనిచేస్తున్నారు అని ఓపెనింగ్ షాట్ చూపించి ఒక కోడి తీసుకొని ఎక్కడో నిర్మానుష్యమైనటువంటి ప్రదేశంలో వాళ్ళు బతుకుతూ ఉంటారు. అక్కడికెళ్ళి రవితేజ వాళ్ళని కొట్టే సన్నివేశంలో పైనుంచి వాడు ఎత్తుకొని వాళ్ళు ఎంటొచ్చిన వ్యక్తిని కొట్టేటువంటి సన్నివేశం చాలా అద్భుతంగా తీశారు. ఆ ఫైట్ కూడా చాలా బాగుంది. మాస్ ప్రేక్షకులను అలరించే విధంగా ఉంది. అట్లాగే ఇరుముడి అనే పేరుకు తగ్గట్టుగా 2 అయ్యప్ప సాంగ్స్ ఉన్నాయి. అయ్యప్ప స్వామి పూజల్లో మాలధారణ ఏదైనా జరిగినప్పుడు వాళ్ళు మాల తీసేయడము, ఇలాంటి ఉపసంహరణ ఇవన్నీ కూడా చూపించడం జరిగింది. బాగుంది. ఎక్కడ టచ్ చేయాలో అంతవరకు టచ్ చేయడం అంతవరకు బాగుంది. కానీ ఆ సస్పెన్స్‌లో ఏదైతే చూపించారో అక్కడికొచ్చిన తర్వాత ఈయనేమో ఆ దీయంగానే వచ్చి తాగడం, నేను ఇంకా నయము ఇంకా అందరు మా ఫ్రెండ్స్ అయితే అక్కడే తాగారంటే తాగుబోతులా వీళ్ళు. అయ్యప్ప స్వామి మాల వేసిన వాళ్ళు ఎంత పవిత్రంగా ఉంటారు. ఆ తర్వాత కూడా మంచి పవిత్రత మెయింటైన్ చేయ వాళ్ళు ఉంటారు లేనని అనట్లా. కానీ మరి ఇంత దారుణమైనటువంటి వ్యక్తులు ఉండరేమో అని నేను అనుకుంటున్నాను. సో, ఆ తర్వాత దీనికి ఏం చేశారంటే ఒక గాయత్రి అనే క్యారెక్టర్ టీచర్ దగ్గర అలవాటయింది. ఆమెని నీకు ప్రైవేట్ ట్యూషన్ చెప్తానని చెప్పి ఆమె దగ్గర తీసుకెళ్ళడం. ఇంకో ఆమె దగ్గర పోయి ఇంకొక ఆమె మానేసి, ఆ తర్వాత జరిగింది ముందు పారిపోయి ఆ తర్వాత బస్సులో పక్కన కూర్చున్న ఈ పిల్లకు చెప్తే, రవితేజకు ప్రతీదీ చెప్పే అలవాటున్న ఈ పిల్ల ముందు గొడవలు జరిగినా చెప్తది. ఆ తర్వాత ఇటువంటి సంగతి కూడా చెప్పి ఇంతే మూడోసారి చెప్పేటప్పుడు ఆమె బతికి లేదు ఆ పాప. అప్పుడు రికార్డ్ చేసి పంపితే నన్ను పెద్దనాన్న చంపేస్తున్నాడు అంటే అప్పుడు పెద్దనాన్నని తీసుకొచ్చి మేడ నలిపేసి మా అమ్మాయిని ఒకసారి చూసొస్తానంటే లేదని చంపేసి సన్నివేశం అద్భుతంగా తీశారు ఆ సన్నివేశాలన్నీ కూడా. సో, ఇది ఒక హారర్ ఇది మన ఒక మిస్టరీ ఎలిమెంటు, క్రైమ్ ఎలిమెంట్ సినిమా కింద బాగుంటది గానీ, ఎప్పుడైతే ఇరుముడి అని టైటిల్ పెట్టారో దాని ప్రకారంగా ఉంటే హిందూ సంస్కృతిలో ఉన్నటువంటి వాళ్ళు పూజలు చేసేవాళ్ళు ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడతారా? లాస్ట్‌కి అక్కడ తన కూతుర్ని యేసుకొని తర్వాత బాగా న్యూడ్ న్యూడ్‌గా అమ్మాయిని వీడియోలు తీసిన ఎమ్మెల్యే వీడియోలకు భయపడి ఇంకొక కూతుర్ని ఆ రకంగా చేయాలంటే ఏ రకంగా ప్రాణం ఇప్పించే విధంగా చేయాలి అంటే ముందు ఆయన కాదన్నా కూడా తర్వాత ఒప్పుకోవడం. అక్కడే పడుకున్న పిల్ల ఆ చిన్న పిల్లని తేవద్దు అని అనకపోవడం. ఆ తర్వాత మళ్ళీ ఈమె చచ్చిపోయిన తర్వాత ఆమెని ఓ అని ఏడవడం. ఏంటది? మనేమో అని ఏడవడం అది కరెక్ట్ కాదుగా. అక్కడ ఆమె చెప్పాలి ఆ చిన్న పిల్లనొద్దు అని అనాలి. ఆ క్యారెక్టర్ తోటి అనిపించాలి డైరెక్టర్. అనిపించలేదు. శివ నిర్వాణ అక్కడ నిరూపోయాడు. సో, అంటే ఇక్కడ పాయింట్ గాయత్రి ముందే ఆ చిన్న పిల్లని తీసుకొస్తే ఎందుకంటే అది చూసింది కాబట్టి ఇక్కడ జరిగేది ఏందో ఆమె చూస్తది. ఆ చిన్న పిల్ల ఇంకో పిల్లతోటి వస్తది. అది కూడా ఎంత నిరర్థకమైనటువంటి విషయం అంటే చిన్న పిల్ల గోడ దుంకి ఎమ్మెల్యే రేప్ చేసే విషయం చూస్తదంట. సరే చూసింది పో. అక్కడికెళ్ళిపోయిన తర్వాత పారిపోతుంటే ఆ పిల్లని పట్టుకొని రండి అని అంటే, ఆ పిల్లని తీసుకొనొస్తే ఈ పిల్ల లేకుంటే బర్వాతల నగ్నంగా గుద్దలు పుంగులు అన్నీ నేను దీంట్లో చూపిచ్చేస్తాను. యూట్యూబ్‌లో పెట్టేస్తాను. లేదా మొత్తం సోషల్ మీడియాలో పంపించేస్తాను అని చెప్పి భయపెడితే, అక్కడ పక్కకున్న ఆ పిల్ల ఏమనాలి? ఆ పిల్లని తేవద్దని చెప్పాలి గదా! నైతికంగా ఒక డైలాగ్ అన్నా ఎయ్యాలి గదా! ఎయ్యదు. కామ్‌గా అలా చూస్తూ ఉంటది. ఆ తర్వాత చచ్చిపోయినప్పుడు అని ఆమెనే ఏడుస్తది. అది సహేతుకంగా లేదు. ఆ తర్వాత రవితేజ పిచ్చోడైపోవడము. ఆ పిల్ల ఇంకా బతికుంది. నేను ఆమెకి ఇది చేయిస్తా స్థానం ఏంది మంగళస్నానం చేయిస్తా అంటాడు. మంగళస్నానం చచ్చిపోయినోళ్ళకి ఏంటి చేయించేదంటే, నా కూతురికి ఏది చేసినా నేను గొప్పగానే ఫిఫ్త్ క్లాస్ పాస్ అయినటువంటి కూతురు కోసమో పెద్ద ఫంక్షన్ చేసి అతను ఇది చేస్తాడు. హంగామా చేస్తాడు. ఆ ఎమ్మెల్యే కూడా సమర్పిస్తే అతను బస్సు వచ్చేలా చేస్తాడు వీళ్ళ ఊరికి. ఆవిడ ఎంతో మంచోనిగా చూపిస్తారు. అప్పుడే మనకు అందరికీ డౌట్ వస్తది. ఈడు దొంగ నా కొడుకు అనే క్యారెక్టర్ ప్రకారంగా మనకు అనిపిస్తది. అనుకున్న ప్రకారంగా చేస్తాడు. సో, నాగులు క్యారెక్టర్ ఎవరైతే అజయ్ ఘోష్ కొడుకున్నాడో ఆ నాగులు క్యారెక్టర్ చంపింది కూడా వేరు ఎమ్మెల్యే మనిషి. తర్వాత తెలుస్తది మనకి. తర్వాత లక్ష్మమ్మ మెంతులున్నాయా అని చెప్పేసి అనడం. ఈ లక్ష్మమ్మ ఎవరు? సాయి కుమార్ భార్య పేరు లక్ష్మమ్మ. సో, పెద్ద మనిషి అయినప్పుడు కూర్చునేస్తున్న సన్నివేశాలు మొన్న రీసెంట్‌గా పోయిన వారము హుషార్ పిట్టల్లో కూడా పెద్ద మంది సన్నివేశాలే ఉన్నాయి. ఇందులో కూడా పెద్ద మంది సన్నివేశాలున్నాయి. సౌజక్క అని చెప్పేసి పిలవడము. ఆ తర్వాత మాట్లాడొద్దు అని చెప్పేసి ఇప్పుడు అమ్మాయిలు బయట మాట్లాడొద్దు. అమ్మాయిలు తల్లిదండ్రులు ఉంటే మాట్లాడొద్దు. మాట్లాడకుంటే భయం ఉండాల. భయం ఉంటేనే మనం పెరుగుతాము. లేకుంటే పెరగము అనేటువంటిది మనకు ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు. అంటే అమ్మాయిలు ఉంటే భయపడాలంట. లేకుంటే భయం లేకుండా ఉండకుండా ఉంటే అమ్మాయిలు కాదంట. నువ్వు అలా పెంచావు, నేను ఇలా పెంచాను అని చెప్పేసి అంటే, నీ పెంపకం చూడు ప్రతీదీ నీకు చెప్పింది మీ అమ్మాయి. వాళ్ళ పెంపకం చూడు జాగ్రత్తగా దాచింది. దాచుకుంటేనే బ్రతుకుంటది. భయం ఉంటేనే బ్రతుకు, లేకుంటే బ్రతుకుండదు. ఆడదాని జీవితంలో ఎప్పుడు ఆపుకొని ఉండాలా, లేకుంటే కష్టము. అంచుకోకుండా ఉంటే కష్టం అని చెప్పేసి ఆమె ఎక్కడో దొడ్డికి కూర్చున్నట్టు బ్రిడ్జ్ పక్కన కూర్చుంటే వీళ్ళని ఉచ్చవడానికి పోయి అక్కడ చూడడం. ఆ సన్నివేశం మళ్ళీ ఎమ్మెల్యే అక్కడ తీసుకెళ్ళి రాత్రంతా దగ్గర వేసుకోవడం. ఆ తర్వాత మళ్ళీ తీసుకొచ్చి దింపేయడం గాయత్రిని. అంత జరుగుతున్నా కూడా ఆ అమ్మాయి ఆ యొక్క భయానికి హాల్ టికెట్ రాదన్న భయంకు ఆగపోవడం కూడా అతిశయోక్తిగా అనిపిస్తుంది మనకి. ఇక నక్షత్రం మాత్రం తనకి ఏం చేసినా కూడా చెప్తానని పెద్దనాన్న బెదిరించినా, సాయి కుమార్ చెప్పినా కూడా నేను చెప్తాను మా నాన్నకి చెప్తాను అనడం.
ఆ తర్వాత వాళ్ళ నాన్నకి చెప్తే నాన్న ఏం చేస్తాడో తెలుసు కదా మనకు ఆ సంగతి చేయడం ఇవన్నీ కూడా సహజంగా చేసి రవితేజ యొక్క పాత్ర పోషిన ప్రియా భవాని శంకర్ కూడా ఎక్కడ హీరోయిన్ పొక్కడాలు, శృంగారం ఒలకపోయడాలు, నడుము తిప్పడాలు, మూతి తిప్పడాలు, నడుము దిక్కలు, సంకలు తిప్పడాలు చేయకుండా చాలా నీట్‌గా ఒక తల్లి అంటే తల్లి. ఆ తర్వాత ఎప్పుడైతే ముందు ఒక శవం పడిపోతుంది. వీళ్ళు రేప్ చేసి పడేశారని మనకు అర్థమవుతుంది. ఎవరు ఆ నలుగురు కుర్రాళ్ళలో ఒకళ్ళు. నలుగురు అనుకోండి. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ పిల్ల శవం దొరుకుతదో, ఆ శివని ఐడెంటిఫై చేసినప్పుడు మా గాయత్రి కాదు గదా! అంటే గాయత్రి కాదు. మరి ఎవరంటే బుజ్జమ్మ అన్నప్పుడు మాత్రం మనం షాక్ అయితాం అక్కడ. సో, మొత్తానికి ఈ యొక్క సస్పెన్సు, ఈ టెంప్టేషన్స్, ఈ రవితేజ ఇప్పటిదాకా వచ్చినటువంటి సినిమాలన్నీ గూడా వరుసగా ఈ మధ్య అన్నీ బాంబయినాయి రవితేజ సినిమాలన్నీ. సో, అవన్నీ గూడా మనకు తలుచుకుంటే వాటితో పోల్చుకుంటే ప్రేక్షకులు ఈ సినిమాని కొంచెం ఫ్రెష్‌గా ఫీలయ్యారు. ఎందుకంటే 'రవితేజ' ఇప్పుడు లేటెస్ట్ సినిమాలన్నీ గూడా మీరు గమనిస్తే అన్నీ టక్ 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 బాంబయ్యాయి సినిమాలన్నీ. ఎన్నో సినిమాలు బాంబయ్యాయి. బాంబయ్యేసరికి ఈ సినిమా గూడా ఆ రకంగానే ఉంటదేమో అని లో ఎక్స్‌పెక్టేషన్స్‌తో వచ్చేసరికి ఈ సినిమా కొంచెం బెటర్ అనిపించింది వాటి మీద. ఎందుకంటే ఒకటేసారి వరుస ఫ్లాపులు గూడా ఈ సినిమాలకి ప్లస్సే అయింది. ఎందుకంటే ఎప్పుడైతే ఆ సినిమాలు సినిమాలు ఉండుంటాయో అప్పుడు ఇమ్మీడియేట్‌గా వాటి ఇంపాక్ట్ ఈ సినిమాల మీద పడుంటది. కానీ ఎప్పుడైతే ఇది మనకు ఆల్రెడీ సినిమాలన్నీ అంతకుముందు ఫ్లాప్ అయ్యి ఉంటాయో, వాటి ప్రభావం అనేది ఈ సినిమా మీద ఖచ్చితంగా పడ్డది. ఎందుకంటే లో ఎక్స్‌పెక్టేషన్‌తో జనాలొచ్చారు. లో ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఎప్పుడైతే వచ్చారో, ఈ సినిమాలో కొంచెం మంచి కనబడ్డా గూడా జనాలకు ఎక్కేటువంటి పరిస్థితి ఈ సినిమాకి అడ్వాంటేజ్ అయింది. ఇప్పుడు అంతకుముందు 'రామారావు ఆన్ డ్యూటీ' అని ఒక సినిమా వచ్చింది. ఆ తర్వాత 'తడాకా' ఒక సినిమా వచ్చింది. సో, రీసెంట్ మూవీస్ మనకు రీసెంట్ మూవీస్ తీసుకుంటే మనకి 'మాస్ మహారాజా' రవితేజ చేసిన సినిమాలు ఏంటి ఏంటి అంటే, ఒకసారి మనము గమనిస్తే 'రామారావు ఆన్ డ్యూటీ' అటర్ ఫ్లాపు. ఆ తర్వాత మనకి ఇంకా 'తడాకా' ఒకటి సూపర్ హిట్ కొట్టింది. ఆ తర్వాత అతను సెకండ్ హీరోగా చేసినటువంటి 'వాల్తేరు వీరయ్య' సూపర్ హిట్ కొట్టింది. ఇవి మినహాయిస్తే మిగతా సినిమాలన్నీ గూడా టపా 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 ఎప్పుడొచ్చాయో అప్పుడు తెలవకుండా 'భరత మహాశయులకు విజ్ఞప్తి' కావచ్చు, ఇవన్నీ గూడా టక 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 రేసాయి. ఇక్కడ 'రాజా ది గ్రేట్' ఒక్కటే సూపర్ హిట్. 'మాస్ జాతర' పోయింది. తర్వాత ఇంకా సినిమాలు మనం పరిశీలిస్తే చాలా సినిమాలు రవితేజయి అన్నీ గూడా బాంబయ్యాయి. ఎక్కడ లాస్ట్ హిట్ కొట్టిండతను అంటే 'క్రాక్' సినిమా. ఆ 'క్రాక్' సినిమా తర్వాత వచ్చిన సినిమాలన్నీ టక్క ఇట్లా రావడం, అట్లా పోవడం. 'కిలాడిలో' కూడా హీరోయిన్ ఎక్స్‌పోజింగ్ చాలా ఉన్నా గూడా సినిమా ఎందుకు ఆగల. 'డిస్కో రాజా' సినిమాలో మంచి సబ్జెక్ట్ ఉన్నా గూడా ఆడలా. 'టచ్ చేసి చూడు' ఆడలా. ఇట్లా సినిమాలు ఇంకా ఎన్నో సినిమాలు ఆయన వచ్చినట్టుగా ఇట్లొచ్చడం, అట్లా వెళ్ళిపోవడం. ఇట్లొచ్చినాయి, అట్లా వెళ్ళిపోయినాయి. సో, ఇట్లాంటి పరిస్థితులున్న టైంలో ఒక్కసారిగా ఈ సినిమా జనాలకు నచ్చేసింది సినిమా. జనాలకు నచ్చింది. డౌట్ లేదు. కానీ 'ఈగిల్' సినిమా గూడా తీయడం చాలా బాగుంది సినిమా. కానీ ఎందుకో సినిమా ఆడలా. ఆ తర్వాత ఒక దొంగ కథతో ఒక సినిమా వచ్చింది. ఆ దొంగ కథతో వచ్చినటువంటి సినిమా కూడా నిర్మాణ పరంగా ఎంతో బాగున్నా గూడా, ఆ సినిమా గూడా జనాల్లో ఆడలా. ఒక క్యారెక్టరు అప్పటిది తీసుకొని చూసారు. అప్పుడు 'నిప్పు' ఆడలా. ఇట్లాంటి సినిమాలు ఆడని సినిమాలు ఎన్నో ఉన్నాయి. సరే అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు 'ఇరుముడి' సినిమాకొచ్చేసరికి మళ్ళీ హిట్ కొట్టాడు రవితేజ అని టాక్ తోటొచ్చినా కూడా హైందవుకి సంబంధించినటువంటి సంస్కృతి చెప్పి అయ్యప్పని ఎంతో పవిత్రంగా చూసేటువంటి ఇది శరణం ఏదన్నా అయిపోయినాక పెద్ద మనిషి అయిందంటే స్వామి శరణం అంటాడు. స్వామి శరణానికి పెద్ద మనిషికి ఏం సంబంధం? పెద్ద మనిషి అనేది ఒక ప్రకృతి ధర్మం. స్వామి శరణం అని చెప్పి ఎమ్మెల్యే నోటి నుంచి అనిపించారు. తర్వాత ఇతను ఏమనంటే శరణం శరణం అంటాడు. ఆ దేవుడిని వాడుకోవడం కూడా ఎక్కడ అసభ్యమైనటువంటి పదాల దగ్గర వాడడము, అసందర్భమైనటువంటి పదాల్లో వాడడము తప్పు పడుతున్నాను నేను. సో, ఓవరాల్‌గా సాంగ్స్ వస్తే రెగ్యులర్‌గా ఆయనకు పడియప్ప పాటలు ఏవైతే ఇరుముడి సాంగ్స్ ఉంటాయో, ఆ సాంగ్స్ మాత్రం రెగ్యులర్‌గా ఉన్నటువంటి పాటలనే తీసుకున్నారు. అయ్యప్ప సాక్షిలో నేను 9 పాటలు పెట్టా. సో, ఇందులో వాళ్ళు 3 పాటలు మాత్రం అయ్యప్ప సాంగ్స్ తీసుకున్నారు. ఇంకా మిగతా పాటలు మామూలు బ్యాక్‌గ్రౌండ్ రీరికార్డింగ్‌లు అలా వెళ్ళిపోయాయి. సాంగ్స్ అన్నీ కూడా జీవి ప్రకాష్ కుమార్ యొక్క నేపథ్య సంగీతం గాని, సినిమా గాని ఆకట్టుకునే విధంగా సాగి, ప్రియా భవాని శంకర్ ఇందులో సెక్సీగా కాకుండా చాలా గృహిణిగా కనబడింది. చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది ఆమె. అందరికన్నా బాగా చేసింది రవితేజ. ఆ తర్వాత నక్షత్ర, బేబీ నక్షత్ర. ఆ తర్వాత ప్రియా భవాని శంకర్. ఆ తర్వాత సాయి కుమార్ పెద్దబుడ్డి. ఆ తర్వాత ఎమ్మెల్యే పాత్రను పోషించినటువంటి రమేష్ బుజ్జి. సో, వీళ్ళందరూ కూడా క్యారెక్టర్స్‌ని తమ పరిధుల మేరకు బాగా నటించారు. ఆ తర్వాత మీసాల లక్ష్మణ్ వీళ్ళందరూ తర్వాత ఈ హీరోయిన్‌గా ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా లేడీ విలన్‌గా చేసిన ఆమె కుర్చీలో కూర్చునే షాట్ వెనక నుంచి పిల్లల మీద చూపించారని చెప్పాను కదా! ఆ షాటు. ఆ తర్వాత ఎమ్మెల్యేకి ఆమెనే వీళ్ళని సప్లై చేసి ఆమె యొక్క సస్పెన్షన్‌ని వెనక్కు తీసుకునేలాగా చేసుకుంది.
అనేటువంటి ఒక సన్నివేశాన్ని మనకు చూపించడం జరిగింది. సో, మొత్తానికి ఈ పాత్రల్ని ఏవైతే ఇప్పుడు ఆమె విలన్ పాత్ర పోషించిందో లేడీ, ఆమె గూడా తన పాత్రలో తర్వాత క్లాస్‌కొచ్చి "మీరు రారనుకున్నారా? సస్పెన్షన్ అయిన తర్వాత నేనొస్తాను" అనంగానే పిల్లలందరూ వణికినట్టుగా. అందులో ఈ గాయత్రి గూడా ఉన్నట్టుగా 10థ్ క్లాస్ స్టూడెంట్స్ "నేను నిన్ను సెలెక్ట్ చేశానని" స్వస్తిక విజయ్ చెప్పడము చాలా అద్భుతంగా అనిపిస్తది ఆ సన్నివేశాలు అన్నీ గూడా. అజయ్ ఘోష్ ఉన్నంతలో రాణించాడు. సో, లాస్ట్‌కు అయ్యప్ప మాల ఉన్నోళ్ళని గూడా చంపేటువంటి ప్రయత్నం జేయడం, అక్కడ అయ్యప్పనే మమ్మల్ని కాపాడతాడన్నప్పుడు వీళ్ళు ఒక్కొక్కటి, ఒక్కొక్కటి ఇట్లా చేసుకుంటూ పోయి అటువంటి ఆ ఫైట్ సన్నివేషన్, యాక్షన్ సన్నివేశాలు, ఆ చేజింగ్ అవన్నీ గూడా బాగున్నాయి. సో, ఓవరాల్‌గా ఒక మంచి సినిమాని చూసినటువంటి ఫీలింగ్ ఇరుముడి కలగచేసినా కూడా అయ్యప్ప భక్తుల మీద ఏదైతే మానేయంగానే మందు తాగుతారని, ఆ తర్వాత ఈ స్వామిగా ఉన్న అతను హత్యలు చేస్తాడని, అంటే అది కూడా గురుస్వామి. ఎంతోమంది కాళ్ళు మొక్కే కాళ్ళురా ఇవి అని అంటాడు. అటువంటి నేనే కాళ్ళు పట్టుకొని బతికిలాడిన ఆ అమ్మాయి వినలేదు అంటూ సాయి కుమార్ చెప్పే డైలాగులు కూడా చాలా ఆకట్టుకునే విధంగా ఉంటాయి. మనకి డైలాగుల వరకు చాలా బాగుంది సినిమా. కథ కూడా బాగుంది. మళ్ళీ ఇది ఎక్కడైతే పండుకుంటది మా అమ్మాయి అన్నదో అది ఊహించుకోవడం, అతను చచ్చిపోయిన అమ్మాయిని పడుకుంది అనుకున్నాడు, నిద్రపోయింది అనుకున్నాడు. అటువంటి స్థితి నుంచి ఆ తర్వాత మళ్ళీ లాస్ట్‌కు నిజంగా జరిగిందా ఇది అని అన్నటువంటి దానికి నమ్మి వీళ్ళందరినీ చంపిన తర్వాత అతను పగ తీర్చుకునేటువంటి ఇది ఒక్కొక్కరిని ముందు ఎమ్మెల్యే పని, ఆ తర్వాత ఆ పనులందరినీ ఫినిష్ చేసుకొని, ఆ తర్వాత మళ్ళీ అతను ఆ అంత్యక్రియలు జరిపి అతను ఉన్నాడు. ఆ తర్వాత ఒక చిన్న పాప వచ్చేసి తన కూతురులాగా కనబడ్డది ఆ పాప. ఆ పాప "నువ్వు బాధపడకుండా నవ్వు" అని ఇలా అనడము, ఆ చిన్న పాపకు "నాకు మాలధారణ చేయడానికి మీకు దూరంగా నుంచి వచ్చాము. మీరు గురుస్వామి గదా! మీరు చేసుకోండి" అనడము. అంతకుముందేమో ఈయన మాల తీసేస్తానని చెప్పేసి సాయి కుమార్ అన్నప్పుడు మేమందరం ఎక్కడికి పోవాలంటే పక్క నుంచి గురుస్వామిని తెచ్చుకోండి అని అతను చెప్పడము. లాస్ట్‌కి ఇతను గురుస్వామి అయినప్పుడు ఎవరైతే రవితేజ ఉన్నాడో అది శ్రీనాథ్ పాత్ర ప్రకారంగా చేస్తే నేను ఆహ్, చేస్తాను ఈమెకి అని చెప్పేసి అన్నప్పుడు ఆమెలో కూతురుని చూసుకొని "నేనెక్కడ పోను డాడీ నీ దగ్గరనే ఉంటాను" అన్నట్టుగా అమ్మాయి చెప్పినట్టుగా బయటకి పోయి వెనకకి తిరిగి ఇలా చూసినట్టుగా సంతోషంగా ఉన్నట్టుగా పెట్టి సుఖాంతం చేసి ఎండ్ చేశాడంటే ఆత్మలు ఎక్కడికి పోవు, లేదా ప్రాణంగా ప్రేమించే వ్యక్తులు ఎక్కడికి పోరు అనేటువంటి ఒక హిందూ తత్వం ఏదైతే ఉంటుందో, మన పునర్జన్మ అనేది ఉంటుందో దాన్ని చూపిస్తూ ఆ 'ఇరుముడి' సినిమాని ముగించిన తీరు బాగుంది. అంటే కమర్షియల్ దానికి ఒక 'ఇరుముడి' అనే టైటిల్‌లో ఉన్నటువంటి సినిమాని కమర్షియల్ పందాలో 'శివ నిర్వాణ' రాసినటువంటి కథను మాత్రం మెచ్చుకోకుండా ఉండలేం. 'మైత్రి మూవీ మేకర్స్' లాంటి రవిశేఖర్ ఎర్నేని, తర్వాత నవీన్ లాంటి సీనియర్ ప్రొడ్యూసర్లు, పెద్ద ప్రొడ్యూసర్లు, 'మైత్రి మూవీ మేకర్స్' అంటే మామూలోళ్ళు గాదు. చాలా పెద్ద నిర్మాతలు వాళ్ళు. మరి నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఎలిమంచి లాంటి గొప్ప నిర్మాతలు చేసినటువంటి ఈ 'శివ నిర్వాణ' ఇతను గూడా 'మజిలీ' మరి ఇట్లాంటి మంచి మంచి సినిమాలు చేసున్నాడు గాబట్టి 'నిన్ను కోరి' లాంటి సినిమాలు తీసిన దర్శకుడు గాబట్టి 4వ సినిమా ఇది. సో, ఈ 'ఇరుముడి' కమర్షియల్‌గా మంచి సినిమా అయినా గూడా హిందూ ధర్మానికి సంబంధించినటువంటి కొందరు ఇంపార్టెంట్ గురుస్వామిని, తర్వాత అయ్యప్ప స్వామిని ఎందుకంటే అక్కడక్కడ ఆటోలో ఉన్నప్పుడల్లా ఇతను తాగుతా ఉంటాడు. తర్వాత కొన్ని సన్నివేశాలు బాగా రక్తి కట్టించాయి. ఎందుకంటే ఆ టీచరు హోమోసెక్సువలో ఏమో అని స్నానం చేసి రాపోనని సన్ల మీద చేయి పెట్టినప్పుడు అక్కడ ఆడియో కూడా కట్ అయింది మనకు. ఇట్లాంటి సినిమాలు 'ఇరుముడి' అని టైటిల్ పెట్టిన దగ్గర మా ఇంట్లో ఒప్పుకోరు అనే అమ్మాయి అనేటువంటి సన్నివేశాలు చాలా సహజంగా ఉంటాయి మనకి. సో, గాయత్రి పాత్రధారిని కూడా అమ్మాయి చాలా బాగా చేసింది. నక్షత్ర అందరికన్నా బాగా చేసింది. ఆ తర్వాత అక్కడ ఈయన లాంగ్ ఆటో డీసీఎం టైప్ ఆటోలో రవితేజ ప్రయాణం చేయడము. ఆ తర్వాత తను చిన్న వ్యాపారం చేసుకుంటూ బతుకునేటువంటి ఇతను ఈ కూతురు మీద ప్రేమతోటి 5వ తరగతి పాస్ అయినా కూడా పెద్ద పెద్ద ఫంక్షన్ చేసి అందరిని పిలవడము. సో, అటువంటి అయినా ఎంతో గొప్పగా చూసుకోవాలనుకున్న కూతురు చనిపోయినప్పుడు అతను ఎంత పిచ్చోడైపోతాడు, ఏ రకంగా అయిపోతాడనేది మనుషులందరినీ కదిలించేటువంటి సన్నివేశాలున్నాయి. ఆ ఊహ అందనటువంటి సన్నివేశాలు. ఎమ్మెల్యే గురించి మాత్రం మనం మరీ ఇంత మంచిగా చూపిస్తున్నాడంటే గ్యారంటీగా ఇతనిది ఏదో ఉంటది అని మాత్రం మొదటి నుంచి మనం అనుకుంటాం. అనుకున్నట్టే జరుగుతది ఆ కథ. సో, 'శివ నిర్మాణ' స్క్రీన్ ప్లే గాని, రాసే రైటింగ్ గాని బాగున్నా కూడా ఈ హైందవ ధర్మం మీద ఉన్నటువంటి మినహాయిస్తే తప్ప మిగతా అంతా సినిమాని అవన్నీ పక్కన పెట్టి చూస్తే మాత్రం సినిమా బాగుందనిపిస్తుంది మనకి. సో, అందుకే జనాల్ని ఇవాళ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆకట్టుకొని హిట్ దిశగా వెళ్తుంది. వరుసగా 2 హిట్స్ మొన్న మనకి డబ్బింగ్ సినిమా 'విశ్వనాథ్ యాండ్సన్' హిట్ కాగా మళ్ళీ వరుసగా అందుకొని ఇప్పుడు రవితేజ డైరెక్ట్ సినిమా 'ఇరుముడి' కూడా హిట్ దిశగా వెళ్ళడం సినిమా పరిశ్రమ పరంగా ఒక మంచి పరిణామము. ఈ హిట్లు పడడం అనేది. ప్రియాని భవానీ శంకర్ తల్లి పాత్రలో ఒదిగిపోయి చక్కగా నటించింది. సో, సాయి కుమార్‌కు మంచి మంచి పాత్రలు పడుతున్నాయి. ఇతనికి ఈ పాత్ర ఇది వెరైటీ పాత్ర. సాయి కుమార్ చేసిన పాత్రల్లో ఇట్లాంటి పాత్ర వెరైటీ. ఈమెను చంపేటువంటి హంతకుడిగా అతను చూపించిన ఎమోషన్స్ అన్నీ మహానటుడు అతను. చాలా బాగా చేస్తాడు. జూలై 27 అతను పుట్టింది, నేను పుట్టింది ఒకటే తేదీ.
సో, నేను ఆల్‌రౌండర్ స్టార్‌ని అయితే తను డైలాగ్ కింగ్ అయ్యాడు. ఇద్దరం గూడా యాంకరింగ్‌లో ఒక మంచి స్థాయి వాయిస్‌లు అద్భుతంగా ఉన్నటువంటి వాయిస్‌లు ఉన్నటువంటి వ్యక్తులుగా మేము పేరు తెచ్చుకున్నాం. సో, అటువంటి సాయి కుమార్‌కి ఒక మంచి పేరు తెచ్చినటువంటి సినిమాగా ఈ సినిమా చెప్పుకోవాలి. ఎన్నో అద్భుతమైన సినిమాలు 'పోలీస్ స్టోర్' లాంటి సినిమాలు ఉన్న సాయి కుమార్‌కి చాలా కాలం తర్వాత అంటే ఈ మధ్య రెగ్యులర్‌గా మంచి క్యారెక్టర్లు పడుతున్నాయి. 'ఎస్ఆర్ కళ్యాణపట్నం' విజయంలో గూడా ఆయన కీలక పాత్రధారి. ఈ సినిమా గూడా ఆయన కీలక పాత్రధారి. ఆ పాత్ర సాయి కుమార్ తప్ప ఇంకెవరు ఊహించుకోలేనంత గొప్పగా చేశాడతను. అట్లాగే రవితేజ అతను ఫేస్ చూడడానికి ఎలా ఉన్నా గూడా ఈ వృద్ధాప్య కాలం మీద కనబడుతున్నా కూడా 'ప్రియా భవన్ శంకర్' పక్కన మంచిగా మ్యాచ్ అయ్యి తనకు వయసుకు తగ్గ పాత్రను పోషిస్తా ఇతను ఒక చిన్న నక్షత్ర కూతురికి తండ్రిగా పెద్ద మనిషి అయినప్పుడు కలవద్దు ఆ అబ్బాయిని అన్నప్పుడు కలవద్దు అన్న మాట వాడారు. కలవద్దు అనకూడదు. కలవద్దు అంటే సెక్స్ అని అర్థం వస్తది. చూడొద్దు అలాంటి లేదా మాట్లాడొద్దు అలాంటి రావద్దు దగ్గరికి అనేది వాడగాలి. కలవద్దు అని వర్డ్ వాడించారు హీరోయిన్‌తో. అదొకటి తప్పు మిస్టేక్‌గా నాకు కనబడింది. సో, పాటల రచనలో గూడా చక్కటి పాటలు పడ్డాయి. మంచిగా తీశారు. రీ రికార్డింగ్ బావుంది. 'జీవి ప్రకాష్' సినిమాకి పూర్తి న్యాయం చేశాడు. కెమెరా బావుంది. ఎడిటింగ్ బావుంది. డైరెక్షన్ బావుంది. సో, అన్నీ బాగున్నాయి. కానీ ఒక మన సంస్కృతికి సంబంధించినటు వ్యక్తులు ఈ అయ్యప్పలు ఇలా చేస్తారా? స్వామిలు ఇలా చేస్తారా? అనేది ఒక్కటే మనకు ఎక్కడో పంటి కింద తగిలేటువంటి ఇది మనం హైందవులంగా బాధపడేటువంటి సన్నివేశాలు కొన్ని ఉన్నాయి. అవి అవి అంటే వాళ్ళ యొక్క క్యారెక్టరైజేషన్ ఈ రకంగా చేయడం అనేది బాధాకరంగా అనిపిస్తుంది. సో, అయ్యప్ప పూజ చేసే దగ్గరనే హత్యా ప్రయత్నం చేయడం అలాంటివన్నీ కూడా అమంగళం. వినడానికే మనకు అమంగళంగా అనిపించేటువంటి ఇది. అది వేరే మతం వాళ్ళ మీద చేయమని చూద్దాం చేయలేరు. సో, అది కూడా శివ నిర్వాణ అని శివుని పేరు పెట్టుకున్నటువంటి వ్యక్తి ఇట్లాంటి కథ రాసి అంటే మన యొక్క మతంలో ఇంత దిగజారినటువంటి వ్యక్తులు కూడా ఉండొచ్చేమో. కానీ అది పబ్లిక్‌గా ఇరుముడి అనే పేరు పెట్టినప్పుడు మాత్రం చేయడం కొంచెం గర్హనీయము. సో, అందుకని ఈ రేటింగ్ తగ్గిస్తున్నా ఈ సినిమాకి. 3.75/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. సినిమా ఆర్థికంగా విజయం సాధించొచ్చు. కానీ కొన్ని నైతిక విలువలను బట్టి నేను రేటింగ్ ఇస్తాను. దీన్ని 4 ఇవ్వలేను నేను. 3.75/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్‌రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. స్వామియే శరణమయ్యప్ప. జై హింద్.